ఇండియా పాకిస్తాన్ మధ్య ఆన్ ద ఫీల్డ్ ఎంత కాంపిటేటివ్గా మ్యాచెస్ జరిగాయి అనే సంగతి పక్కన పెడితే ఆఫ్ ద ఫీల్డ్ మాత్రం ఈ రెండు టీంల మధ్య డ్రామా రోజు రోజుకి ముదురుతూనే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాపై ఆడము అని చెప్పి లెటర్ రాయడం, అంతేకాకుండా మ్యాచ్ రెఫరీ అయిన యాండీ పైక్రాఫ్ట్పై వాళ్ళ ఇన్సెక్యూరిటీని, వాళ్ళ ఈగోని చూపించి ఫెయిల్ అవ్వడం, వీటన్నిటికీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ యాడ్ అయింది. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడమే కాకుండా పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన కొన్ని సెలబ్రేషన్స్ ఇండియన్ ఫ్యాన్స్కి, ఇండియన్ క్రికెట్ ప్లేయర్లకి అండ్ బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదు. దీన్ని ట్రిగర్ చేసింది ఇండియన్స్ కాదు, దీన్ని ట్రిగర్ చేసింది ఇండియన్ ప్లేయర్లు కాదు, కేవలం పాకిస్తాన్ వాళ్ళు మన నో హ్యాండ్ షేక్ పాలసీని ఎక్స్టెండ్ చేస్తూ ఇలా ట్రిగర్ చేసే ప్రయత్నం చేశారు అని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాయడమే కాకుండా యాండీ పైక్రాఫ్ట్ని అగెయిన్ ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్లోకి తీసుకొచ్చి యాండీ పైక్రాఫ్ట్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లపై వేటు వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.